ఏమండి పాపం అమాయకులైనటువంటి జనసేన కార్యకర్తలకు కానీ జనసేన నాయకులకు కానీ ఎమ్మెల్యేలుగా నుంచుందాము అని చెప్పని ఉత్సాహపడేటువంటి నియోజకవర్గ స్థాయికి నాయకులు కానీ ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న వారికి కానీ లేదా పాపం హరిరామ్ జోగి గారు కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నాడు. నాకు అసలు ఒక్క సీట్ లేకపోయినా పర్లేదు, నేను చంద్రబాబు పల్లకి మోయటమే నా జీవిత లక్ష్యం. 2014 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మీరు రాసి పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే అతను చంద్రబాబు జీవించి ఉన్నంతకాలం చంద్రబాబు పల్లకి మోయటం కోసమే తప్పితే మరొక రాజకీయం చేయడం అనేది మీరు చరిత్ర చూసినా చెప్తుంది, లేదా భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే. పేరుని నాని గారు ఆయన మాటలు ఎక్కువ పని తక్కువ. ఏంటంటే ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొట్టుకుంటున్నాడు ఈ పేరుని నాని గారు. ఈ పేరుని నాని సాధించింది ఏంటండి? ఒక్కటంటే ఒక్క విజయం సాధించాడు. మంత్రిగా ఇతను అట్టర్ ఫ్లాప్, ఎమ్మెల్యేగా అట్టర్ ఫ్లాప్. ఇతను తన నియోజకవర్గానికి చేసింది ఏదీ లేక ఈరోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటున్నాడు అంతే, ఇంకేమీ లేదు. ఇతనికి అంత స్థాయి లేదు, ఏమీ లేదు. ప్రజలైతే ఇతన్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఈరోజు లేరు. కుటుంబ బంధాల గురించి దీని గురించి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు? పేరుని నాని గారు, కుటుంబ బంధాలు బాంధవ్యాలు మీ నాయకుడికి తెలియవు. మీ నాయకుడు యొక్క సొంత చెల్లి ఈరోజు బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అలాంటి వాడు అని బయట పెడుతూ ఉంది. ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్నాడని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరే బయట పెట్టారు. ఇంకొకటి ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లిని తన తల్లిని గౌరవించడం. ఇంకొకటి ఏంటంటే తనని చిన్నప్పటి నుంచి పెంచిన బాబాయినే గొడ్డలి పోటేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొకటి ఏంటో తెలుసా అయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత మాట్లాడుతున్న తన బాబాయ్ కూతురు, తన సొంత చిన్నాన్న కూతురు సునీతమ్మ ఈరోజు మన సీమల ఆడోళ్ళ జోలికి వచ్చే వాళ్ళని ఏమంటారో తెలుసుకో అని చెప్పి తన సొంత చెల్లి అంటే తన చిన్న ఆయన కూతురే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా కుటుంబ బాంధవ్యాల గురించి నువ్వు కాస్త క్లాస్ తీసుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారి కన్నా. అది తెలుసుకో, విలువల విశ్వసనీయత ఉనండి అయ్యా, దేవుని నోరిచ్చాడు కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కదా, మేము ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే కరెక్ట్ పద్ధతి కాదు. పేరుని నాని గారు, మీరు మాట్లాడాల్సింది, మీరు ఫస్ట్ రోజు నుంచి మంత్రి అయిన ఎమ్మెల్యే అయిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే టార్గెట్ తప్పితే మీరు చేసింది ఏంటి? మీరు ఏమీ చేయలేక ఈ విధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మార్చుకోండి, హుందాతనంగా ఉండండి, గౌరవంగా ఉండండి, మంచిగా ఉంటుంది. పార్టీ మారడం పట్ల అంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మంచోడు, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఎదవా, అది వీళ్ళ కాన్సెప్ట్. ఆయన బాలశౌరి గారు ఏమని చెప్పారు? నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదు, అందుకని నాకు వీళ్ళు ఎంపీ టికెట్ ఇవ్వనన్నారు, నాకు ఇంకా నేను అలాంటి దగ్గరనే ఉండడం కన్నా బయటకు వచ్చేయడం మేలని చెప్పి ఆయన గౌరవప్రదంగా వచ్చేసాడు. మీ బూతుల్లాగా అంటే మీ గంజాయి వనంలో ఉండలేక బయటకు వచ్చేసిన ఒక తులసి మొక్క ఆయన. అలాంటిది మీ చరిత్ర. మీ దగ్గర ఎవరుంటారయ్యా బూతులు మాట్లాడే వాళ్ళు తప్పితే ఇంకెవరిని మీ నాయకుడు యాక్సెప్ట్ చేయడు. అందుకని మంచి వాళ్ళంతా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. చెత్త అంతా మీ నాయకుడి దగ్గరే పెట్టుకుంటున్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ చెత్త మీ నాయకుడు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు అంతే.